పూర్తి స్థాయిలో విమర్శలు కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా పోటీ చేయలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి షర్మిల ఎంట్రీ అయ్యారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా ఖచ్చితంగా దాన్ని పట్టుకొని మేము పని చేస్తాము, కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తామని చెప్పేసి షర్మిల చేసినటువంటి ఆ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు టీడీపీ నుంచి అధికార ప్రతినిధి రఫీ గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. వేణుగోపాల్ గారు వైసీపీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నారాయణరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్ గారు విశ్లేషకులు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్, మొదటిగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, నారాయణరావు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణరావు గారు నమస్కారం అండి. నారాయణరావు గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి మీ వాయిస్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఉండడం జరిగింది. కానీ ఒక చర్చ జరుగుతుంది, షర్మిల ఇమేజ్ తెలంగాణలో పని చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో పని చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. వర్కౌట్ అవుతుందంటారు అది? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. షర్మిల గారి రాక కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక యాడ్ అవుతుందండి. ఆవిడ ఒక వెపన్ గా కానీ ఒక స్ట్రెంగ్త్ అండి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఆనాడు షర్మిల చేసినటువంటి కామెంట్స్ కూడా విన్నారు మీరు. కాంగ్రెస్ పార్టీపై చేసినటువంటి కామెంట్స్ ఎప్పుడండి? గతంలో ఆమె తోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయించుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. చెప్తే వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు కానీ కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉన్నటువంటి కుటుంబం 40 సంవత్సరాల నుంచి కూడా. సో రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయేటప్పుడు కూడా ఆయన చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిని చేయాలనే కోరిక ఎన్నో మీటింగుల్లో ఆయన బయటకు చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు వాళ్ళ నాన్నగారు ఆశయం నిలబెట్టడానికి కరెక్ట్ గా వాళ్ళ కూతురే ముందుకు వచ్చిందని చెప్పేసి మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు తీసుకున్న దారిలో ఆయన ఎన్ని సంవత్సరాలు పదవి రాకపోయినా కూడా ఒక సహనంతో ఆ ప్రజల్లోనే ఉండి ప్రజలకు సేవ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా ఆయన ఓన్ చేసుకుని చివరికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంతకుముందున్న రాజీవ్ గాంధీ గారి బ్లెస్సింగ్స్ తోటి ఆయన ఈ రాష్ట్రంలో ఒక చెరగని ముద్ర వేసుకున్నారండి. ఇప్పుడు చాలా కాలం తర్వాత షర్మిల గారు తెలుసుకున్నారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే మా నాన్నగారు ఆశయాలు లేదా ఈ రాష్ట్ర అభివృద్ధి నెరవేరుతుందని భావించి ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా ఒక స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. స్వతహాగా కాంగ్రెస్ పార్టీయే ఒక బ్రాండ్ అండి ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఏ వ్యక్తులైనా సరే నాయకులుగా ఎదిగే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరు ఎక్కడికి వెళ్ళినా జగన్ గారు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయ్యి కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ చేసి ఆ బేస్ ద్వారానే ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు తప్పితే ఆయన సొంతంగా అప్పుడు వెళ్ళిపోలేదు. ఎవరైనా సరే ఈ రోజు ఏ పార్టీలో ఉన్నాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ బేస్ అండి. ఆ ల్యాండ్ సాయిల్ అంత బలమైంది. కాంగ్రెస్ పార్టీ సాయిల్ అంత బలమైంది. తెలంగాణలో కూడా మొన్న షర్మిల గారు నాకు తెలిసి చక్కగా ఆమె వాళ్ళ క్యాడర్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ విజయానికి చాలా కష్టపడ్డారు. ఆవిడ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా కాదనలేము. ఒకటి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేశారు, తెలంగాణలో పాదయాత్ర చేయడం జరిగింది. కానీ తెలంగాణలో ఎటువంటి నినాదంతో వెళ్ళారంటే రాజన్న రాజ్యం తీసుకొస్తామని చెప్పేసి షర్మిల ప్రజల్లోకి వెళ్ళారు. కానీ కొంత అటు ఇటు అయింది, తర్వాత కొంత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాజన్న రాజ్యం అని చెప్తారా, లేకపోతే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్తారా, లేకపోతే ఏ విధంగా వెళ్తారు? ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏ జనతో ప్రజలకు వెళ్తారు? ఎక్కడికి వచ్చినా కూడా కాంగ్రెస్ రాజ్యాన్ని తీసుకొస్తా అని చెప్పేసి కాంగ్రెస్ రాజ్యం అండి. కాంగ్రెస్ రాజ్యం ద్వారానే వీళ్ళందరూ కూడా గతంలో ప్రైమ్ మినిస్టర్ లో సీఎం లో చేస్తున్నారు. సో వీళ్ళందరూ పాలసీల్ని కంటిన్యూ చేస్తామని చెప్తారు తప్పితే మొత్తం ఎక్కడైనా కాంగ్రెస్ రాజ్యమే.